అది 2006 సంవత్సరం. అప్పటి భారతదేశ ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్ గారు మహారాష్ట్రలోని విదర్భ అనే ప్రాంతానికి రైతుల సమస్యలు తెలుసుకోవడానికి, వాటిని పరిష్కరించడానికి వచ్చారు. అలా ఆ ప్రాంతంలోని ఒక ఊరిలో తన పొలంలో పనిచేసుకుంటున్న ఒక అమ్మాయిని భవిష్యత్తులో నీకు భర్తగా ఎలాంటి వాడు కావాలి అని అడిగినప్పుడు ఆమె ఎవరినైనా చేసుకుంటాను కానీ వ్యవసాయం చేసే రైతును మాత్రం పెళ్లి చేసుకోనని కరాఖండిగా చెప్పింది. అది విన్న మన్మోహన్ సింగ్ గారు రైతును ఎందుకు పెళ్లి చేసుకోవు అని అడిగినప్పుడు ఆమె, మా తండ్రిని నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను. ఉదయం నుండి సాయంత్రం వరకు పొలంలో కష్టపడతాడు. అయినా కూడా మాకు ఈ రోజుకు సొంత ఇల్లు లేదు. అప్పులు చేసి పొలం సాగు చేసినా ఆ వచ్చిన ఆదాయం వడ్డీలు కట్టడానికి కూడా సరిపోవట్లేదు. అలాంటప్పుడు రైతును పెళ్లి చేసుకుని నేను ఏం సుఖపడతాను అని అన్నది. ఆ మాటలు విన్న మన్మోహన్ సింగ్ గారు ఆశ్చర్యపోయారు. ఆ పర్యటన తర్వాత మన్మోహన్ సింగ్ గారు దేశంలోని రైతుల ఆర్థిక పరిస్థితిని మార్చడానికి, వారు చేసే వ్యవసాయానికి అండగా ఉండడం కోసం కొన్ని వేల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రవేశపెట్టాడు. అంతేకాదు 2008 సంవత్సరంలో జరిగిన జనరల్ ఎలక్షన్లో గెలిచాక రైతులను అప్పుల బాధ నుండి విముక్తి చేయడానికి దేశవ్యాప్తంగా రుణమాఫీ పథకాన్ని ప్రవేశపెట్టాడు. రైతులకు పొలం పండించడానికి ప్రతి సంవత్సరం ఎకరాకింతని డబ్బులు ఇచ్చే పథకాన్ని కూడా ప్రవేశపెట్టాడు. కానీ ఇంత జరిగినా కూడా ఆ అమ్మాయి తర్వాత కొన్ని సంవత్సరాలకి తమ ఊరికి దగ్గరలో ఉన్న ఒక పట్టణంలో ఒక చిన్న ఉద్యోగం చేస్తున్న ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అవును, మీరు వింటున్నది నిజమే. ప్రస్తుతం దేశంలో ఉన్న ప్రధాన సమస్య రైతులకు అమ్మాయిని ఇవ్వడం లేదు. ఇది ఎంతలా ఉంది అంటే, సిటీలో ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకుంటూ నెలకు 10,000 సంపాదించుకునే చిన్న గుమస్తాకైనా పిల్లని ఇస్తామంటున్నారు. కానీ 10 ఎకరాల పొలం ఉండి సంవత్సరానికి 2 సార్లు పొలం పండించినా సరే రైతులకు పిల్లను ఇవ్వము అని అమ్మాయి తల్లిదండ్రులు అంటున్నారు. కరువు పీడిత ప్రాంతాల్లోనూ, వర్షాలు పడక పంటలు సరిగ్గా పండని ప్రాంతాల్లోనూ ఈ పరిస్థితి ఉంది అనుకుంటే ఏమోలే అనుకోవచ్చు. ఒక ప్రాంతానికో లేదా ఒక రాష్ట్రానికో పరిమితం అయితే ఏమో అనుకోవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఆఖరికి వ్యవసాయం బాగా అభివృద్ధి చెందిన పంజాబ్ మరియు హర్యానాలో కూడా ఈ పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏమైంది? దేశానికి వెన్నెముకగా ఉండి మనందరి ఆకలికి జీవనాధారమైన పంటలను పండిస్తున్న రైతుకి ఎందుకు ఈ పరిస్థితి? మరి దేశంలో వ్యవసాయ పరిస్థితి మరీ అంత ఘోరంగా ఉందా అంటే అలా కూడా లేదు. కొంతమంది రైతులకు 10 నుండి 100 ఎకరాల్లో పొలం ఉండి సంవత్సరానికి 2-3 పంటలు పండిస్తూ మంచి ఇండ్లు, కార్ లాంటి సదుపాయాలు ఏర్పాటు చేసుకొని మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నా కూడా పిల్లని ఇవ్వడం లేదు. దీనికి కారణం ఏమిటి అని అడిగితే 2018 నుంచి 2021 వరకు ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన వ్యవసాయం మరియు దాని పర్యవసానాలు అనే ఒక ప్రోగ్రాంలో రైతులు చెప్పిన సమాధానాలు విని అందరూ ఆశ్చర్యపోయారు. ఇందులో భాగంగా కొంతమంది రైతులను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక్కొక్కరు తమకు ఎందుకు పెళ్లి కావట్లేదో చెప్తుంటే పరిస్థితి ఇలా ఉందా అని అప్పుడు తెలిసింది. విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు లాంటి జిల్లాల్లో కొంతమంది అగ్రవర్ణాలకు చెందిన రైతులు తమకు 10ల సంఖ్యలో పొలం ఉన్నా, మంచి స్థితిలో ఉన్నా వ్యవసాయం చేస్తున్నాము అనే ఒకే ఒక్క కారణంతో తమకు పిల్లని ఇవ్వడం లేదని బాధపడ్డారు. ఒకవేళ ఇవ్వాలన్నా ఎదురుకట్నం ఇవ్వాల్సి వస్తుందని వాపోయారు. కర్ణాటకలో కొంతమంది యువ రైతులు తమకు పెళ్లి చేసుకోవడానికి ఎవరు అమ్మాయిలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో పాదయాత్రలు కూడా చేస్తున్నారు. తమ రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని ఎత్తి చూపుతూ సాక్షాత్తు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కుమారస్వామి లాంటి వారే అంటున్నారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, రైతులకు పిల్లని ఇస్తే 2 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని జేడీఎస్ లాంటి పార్టీలు కూడా ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసినా కూడా రైతులకు పిల్లని ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 2021 జనాభా లెక్కల ప్రకారం దేశంలో దాదాపు 120 కోట్ల మంది రైతులు ఉన్నారు. ఇక్కడ దేశంలో ఉన్న రైతులు ఇప్పటికీ వ్యవసాయానికి వర్షం మరియు ఇతర సహజ వనరులపైనే ఆధారపడుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రత, వర్షపాతంలో నిలకడలేమి, విపరీతమైన సహజ ప్రమాదాల వలన వ్యవసాయంలో ఆదాయం నిలకడగా లేదు. దేశంలో ఉన్న రైతులకు స్థిరమైన ఆదాయం లేనందున అమ్మాయి తల్లిదండ్రులు రైతులను తమ అల్లుడిగా చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. ఎక్కువ మంది అమ్మాయిలు మరియు వారి తల్లిదండ్రులు కూడా స్థిరమైన ఆదాయం ఉంటున్న చిన్న ఉద్యోగమైనా సరే పిల్లల్ని ఇస్తామంటున్నారు. మన దేశంలో అయితే సగానికి పైగా యువ రైతులకు తమ వివాహానికి ఇదే ప్రధాన సమస్యగా మారింది. వాస్తవానికి దేశంలో అమ్మాయి తల్లిదండ్రులు తమ కూతుర్ని రైతులకు ఇవ్వడమే కాదు, తమ కొడుకుల్ని కూడా రైతుగా చూడాలనుకోవట్లేదు. దీన్ని బట్టి చూస్తే దేశంలో వ్యవసాయం ఎంత ఘోర పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 30 మంది మహిళలు ఉంటున్న డ్వాక్రా సంఘాల్లో కూడా తమ కూతుళ్ళకి రైతు సంబంధం చూడడం లేదు. అంతేకాదు, వారి కొడుకులు కూడా ఇప్పటి జనరేషన్లో వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ పెట్టకుండా దగ్గరలో పట్టణాల్లో చిన్న ఉద్యోగమైనా సరే అది చేయడానికి వెళ్తున్నారు. పంటలు పండకపోవడం, వర్షంపై ఆధారపడడం,
అనేక దశాబ్దాలుగా అవలంబిస్తున్న పాత పద్ధతుల వలన దేశంలో పంటలు పండే సామర్థ్యం దెబ్బతింటుంది. దీనివలన అప్పుల పాలైన రైతులు అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకి తెలిసి పిల్లని ఎలా ఇవ్వాలి అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితమైన లెక్క లేదు కానీ ప్రతి ఏడాది దేశంలో అప్పుల బాధ తట్టుకోలేక కొన్ని వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే గత సంవత్సరం 1000కి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది అధికారిక లెక్క మాత్రమే. అనధికారికంగా ఈ లెక్క ఇంకా ఎక్కువగానే ఉంటుంది. నిజానికి ఈ సమస్య మన దేశానికి మాత్రమే కాదు, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ వ్యవసాయం ప్రధాన ఉపాధిగా ఉంది. ఇది ముఖ్యంగా ఆదాయం తక్కువగా మరియు మధ్యస్థంగా ఉన్న దేశాల్లో ఇంకా ఎక్కువగా ఉంది. ప్రపంచ దేశాల్లో 300 కోట్ల మంది ప్రజలు ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వారిలో 250 కోట్ల మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. చాలా అభివృద్ధి చెందిన యూరోప్ మరియు ఉత్తర అమెరికా దేశాల్లో వేల ఎకరాల్లో భారీ యంత్రాలతో వ్యవసాయం చేసే రైతులకు కూడా పెళ్లికి అమ్మాయిలు దొరకడం కష్టంగా ఉంది. అదేవిధంగా ఫ్రాన్స్ మరియు జర్మనీ దేశాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసే రైతులను చేసుకోవడానికి అక్కడ అమ్మాయిలు ఇష్టపడడం లేదు. వారు అన్ని సౌకర్యాలు ఉండే పట్టణాల్లో జీవించడానికి ఇష్టపడుతున్నారు. ఇక్కడ రైతులకి పెళ్లి అవడం లేదని గుర్తించిన కొన్ని దేశాలు అంటే కెనడా లాంటి దేశాల్లో ప్రతి వారం రైతులకు పిల్ల దొరకట్లేదు అనే ఒక టీవీ రియాలిటీ షో నిర్వహిస్తున్నారు. ఆ షోకి వయసులో ఉన్న అమ్మాయిలను మరియు చిన్న పిల్లల్ని తీసుకువచ్చి వారికి రైతుల ప్రాముఖ్యత మీద, వ్యవసాయం మీద ఉన్న ఇంపార్టెన్స్ మీద అవగాహన కలిగేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతెందుకు మన దేశంలో హిమాచల్ ప్రదేశ్లో యాపిల్స్ పండించే రైతులు ఆర్థికంగా బలంగా ఉన్నవారే, వ్యవసాయం ప్రాముఖ్యత తెలిసి బాగా సంపాదిస్తున్న వారే తమ అమ్మాయిలను రైతులకు ఇవ్వకుండా నగరాల్లో చిన్న చిన్న అపార్ట్మెంట్స్లో ఉంటూ చాలీచాలని జీవితంతో బతుకుతున్న అబ్బాయిలకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. వారు చేస్తున్న ఈ పని మీద వివరణ అడిగినప్పుడు అక్కడ ఉన్న రైతులు చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయారు. దేశంలో వ్యవసాయం నుంచి వస్తున్న ఆదాయం నిలకడ లేనిదేని, ఎంత కష్టం చేసినా ఆదాయం అదృష్టం మీద వస్తుందని, ఒక్కోసారి ఆదాయం రాకపోతే చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అలా కాకుండా నెలకు 10,000 కానీ నిలకడైన ఆదాయం ఉన్న చిన్న ఉద్యోగం అయితే మేలు అని, అందుకే రైతులకు పిల్లను ఇవ్వడం లేదని అంటున్నారు. అవును, ఇది నిజం. భారతదేశంలో మొత్తం 120 మిలియన్ల రైతులు ఉన్నారు. దేశం మొత్తం మీద వ్యవసాయ భూమి 160 మిలియన్ల హెక్టార్లు ఉంది. అంటే దేశంలో ఉన్న వ్యవసాయ పొలం చిన్న చిన్న కమతాలుగా విభజించబడి ఉంది. మొత్తం వ్యవసాయంలో 80% చిన్న మరియు సన్నకారు రైతులు ఉన్నారు. ఇలా భూమి చిన్న భిన్నం కావడం వలన రైతులకు సరైన ఆదాయం రావడం లేదు. ఒకే పంటను ప్రతి సంవత్సరం పండించడం, సాధారణ వ్యవసాయ పద్ధతులు పాటించడం, భూమి యొక్క సారం దెబ్బతినడం, దీనివలన అధిక ఖర్చులు, తక్కువ ఉత్పత్తి, అలాగే తక్కువ ఆదాయం వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో పండించిన పంటలను నిల్వ చేసుకోవడానికి సరైన గోడౌన్స్ లేకపోవడం, పండిన పంటను మార్కెట్ని తీసుకెళ్ళడానికి సరైన ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడం, సరిలేని మార్కెట్ వ్యవస్థ, రైతులకి సరైన మార్కెట్ సమాచారం లేకపోవడం, మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులు, స్థానిక వ్యాపారులు మరియు మధ్యవర్తులు చేస్తున్న దోపిడీ కారణంగా రైతులు తాము పండించిన పంటను అమ్మడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలో వ్యవసాయం ఇప్పటికీ యాంత్రీకరణ లేకుండా పాత పద్ధతులనే పాటిస్తూ ఉన్నారు. అలాగే రైతులకి సకాలంలో ప్రభుత్వం తరపున రుణాలు కానీ, విత్తనాలు కానీ, ఎరువులు కానీ అందడం లేదు. ఉన్న కొద్దిపాటి వనరులు కూడా మధ్యవర్తుల చేతిలో ఉన్నాయి. అలాగే దేశంలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో సరైన నీటి పారుదల లేదు. పంటల దిగుబడి బాగా రావడానికి అధిక సంఖ్యలో పురుగుల మందులు మరియు రసాయనిక ఎరువులు వాడడం వలన భూమి యొక్క సారం తగ్గుతుంది. అదేవిధంగా కరువు మరియు వరదలు వల్ల దేశంలో వ్యవసాయం బాగా దెబ్బతింటుంది. ఇలాంటి చాలా కారణాల వల్ల దేశంలో వ్యవసాయంలో ఆదాయం సరిగ్గా రావడం లేదు. ఈ విధంగా రైతులకి వ్యవసాయంలో సరైన ఆదాయం లేకపోవడంతో, వస్తున్న కొద్దో గొప్ప ఆదాయం కూడా నిలకడ లేకపోవడంతో రైతులకు ఎవరూ అమ్మాయిని ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. అంతేకాదు వారి కొడుకులను కూడా రైతుగా చేయడానికి ఇష్టపడడం లేదు. ఒకప్పుడు ఒక అబ్బాయికి పిల్లని ఇవ్వాలి అంటే వారికి ఎంత పొలం ఉంది, ఎన్ని పశువులు ఇంట్లో ఉన్నాయని చూసేవారు. కానీ ఇప్పుడు అలా లేదు. వెళ్ళిన చోట మా అమ్మాయి సుఖంగా ఏ పని చేయకుండా ఉండాలి అని కోరుకునే తల్లిదండ్రులు ఎక్కువయ్యారు. అంతేకాదు అమ్మాయి తరపు వారి గొంతెమ్మ కోరికలు ఎక్కువయ్యాయి. అబ్బాయికి ఎన్ని లక్షల ప్యాకేజ్ ఉంది, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉందా లేదా, కారు ఉందా లేదా అనేవారు ఎక్కువగా ఉన్నారు. అంతేకాదు పెళ్లి తర్వాత అబ్బాయి తరపు తల్లిదండ్రులు ఉండకూడదు, అమ్మాయి ఒక్క పని కూడా చేయదు, అలా పెంచామని, కావాలంటే ఇంటిలో పని మనుషులను పెట్టుకొని పని చేసుకోవాలి లాంటి కోరికలు ఎక్కువయ్యాయి. గతంలో అబ్బాయికి 21, అమ్మాయికి 18 వస్తే పెళ్లి చేసేవారు. కానీ ఇప్పుడు రైతులకి 30 నుంచి 35 సంవత్సరాలు అయినా కూడా పెళ్ళిళ్ళు కావడం లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, రైతు లేనిది దేశం లేదు. రైతు లేకపోతే మనం తినడానికి భోజనం కూడా దొరకదు. అలాంటి రైతులు ఇలాంటి పరిస్థితి వస్తే
భవిష్యత్తులో వ్యవసాయం చేయడానికి ఒక్కరు కూడా ముందుకు రారు. అప్పుడు మనం తినే తిండి గింజల నుండి ప్రతి ఒక్క వస్తువు మీద వేరే దేశాల మీద ఆధారపడాల్సి వస్తుంది. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతుల సమస్యలు అందరికీ తెలియాలి అంటే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ బటన్ నొక్కి నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి. తద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. జై జవాన్, జై కిసాన్.